నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్మశాన వాటికకు సరైన స్థలాలు కేటాయించాలని తహసీల్దార్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసిన రాజా. నాలుగున దత్త జయంతి వేడుకలు. దత్తక్షేత్రంలో ఏర్పాట్లు పూర్తి. అగ్నిమాపక యంత్రాలపై ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు అవగాహన. తిరుమలలో వైభవంగా చక్రతీర్థ ముక్కోటి. వార్తలను వివరాలు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ విశాఖలో జరిగిన సమ్మిట్లో 15 లక్షల మందికి ఉపాధితో పాటు 12 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి అభివృద్ధి వైపు నడిపిస్తున్నారన్నారు. ముఖ్యంగా రాయలసీమ జోన్లోని తిరుపతిని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి కావలసిన అన్ని సదుపాయాలను ఈ రోజు తిరుపతిలో జరగబోయే సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఈరోజు దేవదేవుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సుల కోసం ఈరోజు తిరుమల దర్శించుకోవడం జరిగింది. ఒక పాజిటివ్ వాతావరణం ఈ రాష్ట్రంలో ఉంది. ప్రతి నెల కూడా ఒక నూతన ఉత్తేజంతో, నూతన పెట్టుబడులతో, భావితరాలకి మంచి సూచికతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. మొన్న లాస్ట్ మంత్ మనం చూసాము, సిఐఐ సమ్మిట్ విశాఖపట్నంలో పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యి దాదాపుగా 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి మళ్ళీ అలాగే 15 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అలా ప్రతి నెల కూడా ఇలాంటి పెట్టుబడులు రావడం నిజంగా చాలా మంచి వాతావరణం. అలాగే ముఖ్యంగా 3 జోన్లుగా విభజించి రాష్ట్రాన్ని విశాఖపట్నం జోన్గా, సెంట్రల్ జోన్గా, మరి రాయలసీమ జోన్గా, మరి ముఖ్యంగా రాయలసీమ జోన్కి తిరుపతి సెంట్రిక్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా సంస్థలు, అలాగే స్పిరిచువల్ సెంటర్గా తయారు చేయాలని చెప్పేసి ఏదైతే ముఖ్యమంత్రి గారి కాంక్ష ఉందో దాన్ని ఉద్దేశించుకుని కూడా ఈరోజు కింద డిఆర్సీ మీటింగ్లో అధికారులు ముఖ్యంగా తుడా చైర్మన్ గారిని అందరూ కూర్చోబెట్టుకుని ఒక వే ఫార్వర్డ్ తిరుపతిని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా అందరికి కూడా వస్తే దర్శనంతో పాటు ఫ్యామిలీ 2-3 రోజులు ఇక్కడ ఎంటర్టైన్ చేయడం కోసం కావాల్సిన ఎకో సిస్టమ్ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అలాగే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే వైకుంఠ ఏకాదశి మీద కూడా ఒక సమీక్ష చేశారు. ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ప్రజలకు, ఎందుకంటే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్లో 3 రోజుల కోసం 24 లక్షల మంది అప్లై చేశారు కాబట్టి మళ్ళీ దాన్ని బిడ్డు తీయాలి కాబట్టి అంటే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, అలాగే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. అగ్ని ప్రమాదాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని ఆ శాఖ అధికారి సుబ్బరాజు అన్నారు. మంగళవారం పుంగనూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలోని అగ్నిమాపక శాఖ కార్యాలయాన్ని బసవరాజ ప్రభుత్వ బాలికల కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సందర్శించారు. తర్వాత సుబ్బరాజు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో వినియోగించే పరికరాలను ప్రదర్శించారు. విద్యార్థులు వాటిని తిలకించి వాటిని ఏ విధంగా వినియోగిస్తారో అగ్నిమాపక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదాలు తలెత్తితే 101కి సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు ప్రత్యేక శిబిరంలో భాగంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంగాధర్ నాయుడు పాల్గొన్నారు. దీంట్లో వాటిని ఎట్లా పంపాలంటే దీనికి పవర్ టేక్ ఆఫ్ మధ్యలో దాన్ని అనుసంధానమైన మనము రన్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఫైర్ స్పాట్లో వర్క్ చేయాలంటే మనకు రన్ అయినప్పుడు బయట ఇచ్చేసి మనం ఎంత దూరం ఉంటే అన్ని హోస్ట్ ఉంటాయి, వాటికి వేసేసి దానికి బ్యాచ్ పైకి అటాచ్ చేసిన తర్వాత ఆపరేట్ చేస్తే మనకు ఎంత దూరం
కానీ నీళ్లు వెళ్తాయి. ఈ డెమోలంతా మీ కాలేజీలో నెక్స్ట్ ఏప్రిల్ వారోత్సవాలకు తీసుకొచ్చాం. ఓకేనా? 4,500 ఆల్మోస్ట్ అది నీవు లేవు, అందువల్ల మనకి ఈ దగ్గర గ్యాస్ అందువల్ల దీన్ని ఉపయోగిస్తాను. దీన్ని పోర్టబుల్ పంప్ అంటారు. దీన్ని మ్యాక్సిమం గంటలుగా ఒక 24 hours ఉపయోగించినా కూడా రిపేర్కి కాదు. అందువల్ల ఎమర్జెన్సీగా వాడాలి. ఫుల్ అయితే 2-3 గంటలు వాడి ఎక్కడికి వచ్చేస్తాయి. పరిసరాలు చూస్తే సార్ వాళ్ళంతా కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మరి ఒక ఇన్స్టిట్యూట్ నీట్గా మెయింటైన్ చేయాలి అంటే టాప్ టు బాటం అందరూ పనిచేస్తేనే మీరు అవుతుంది. అదే మీకు కూడా చెప్తూ ఉంటాం, నాన్న అలా పేపర్ కనిపించగానే ఎత్తి డస్ట్బిన్లో వేయండి అని మీకు ఎన్నిసార్లు చెప్పినా అది ఎక్కదు. మీరు చెప్తే మేము చేయాలనా? ఫస్ట్ క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అంటే అది దేవుణ్ణి కొలిసినటువంటి ఇది. కాబట్టి క్లీన్లీనెస్ ఈజ్ గాడ్లీనెస్ అంటారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఏంటి అంటే అనారోగ్యం పాల్గొవు. ఇప్పుడు కానీ గమనించినట్లయితే ఈ ముసరా వానల వలన క్లైమేటిక్ కండిషన్స్ వల్ల చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. చిన్నపిల్లలు అయితే ఏమి, పెద్దవాళ్ళు అయితే ఏమి, వృద్ధులైతే ఏమి. ఎందుకట్లా అంటే ఇమ్యూనిటీ పవర్ మనకు తగ్గింది. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే, మన ఆరోగ్య నియమాలు పాటిస్తే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పవర్ పెరిగితే ఆరోగ్య కార్యక్రమాలు సక్రమంగా చేస్తే ఉత్పాదకత పెరుగుతుంది, మన ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే అన్ని ఆటోమేటిక్గా సెటిల్ అవుట్ అవుతాయి. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ జాతీయ జాయింట్ కోఆర్డినేటర్గా పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీ మోహన్ యాదవ్ నియామకమయ్యారు. ఈ క్రమంలో పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో బీసీలను అంతా ఏకం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మురళీ మోహన్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ కమిటీ అయూబ్, ముబారక్, అల్తాఫ్, ఫయాజ్, అజ్మత్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. దళితుల శ్మశాన వాటికకు సరైన స్థలాలను గుర్తించి కేటాయించాలని తహసీల్దార్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తూ మొరపెట్టుకున్నాడు దళిత నాయకుడు రాజా. పుంగనూరు మండల స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం తహసీల్దార్ రాము అధ్యక్షతన జరిగింది. దళితవాడలో జరగాల్సిన అభివృద్ధి పనులు, ఇతరత్ర సమస్యల గురించి కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దళిత నాయకుడు రాజా మాట్లాడుతూ సరైన శ్మశాన వాటికలు లేక చాలా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. మండలంలో ప్రతి చోట వాగులు, వంకలు, చెరువుల సమీపంలోనే స్థలాలు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఒకరు మృతి చెందితే దహనం చేసేందుకు తాము పడిన కష్టం వర్ణనాతీతమన్నారు. దళితులంటే ఎందుకు అంత చిన్నచూపు అని ప్రశ్నించారు. మండల వ్యాప్తంగా డీకేటీ భూములు కోకొల్లలుగా ఉన్నాయని, వాటిని గుర్తించి శ్మశాన వాటికలకు స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసి మొరపెట్టుకున్నారు. కార్యక్రమంలో ఎంవే సుప్రియ, ఎస్ఐ రమణ, డిఈ మహేష్ తదితర శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్మశానాలు చూస్తే ఈరోజు ఎంత ఘోరంగా ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకు మండలం మొత్తం మీరు ఎక్కడన్నా చూసుకోండి, వాగులు, వంకులు, చెరువు కుంటల్లోనే శ్మశానాలు. ఈ వర్షాల 3 నెలల నుంచి వర్షాలు పడత కారణంగా ప్రతి చెరువులో నీళ్లు ఉన్నాయి. అదే తోలో నక్కబండలో మొన్న 11వ తారీఖు మా అక్క కొడుకు అబ్బాయి చనిపోవడం జరిగింది, కుమార్ అనేది. ఇది చూడండి ఎంత ఘోరం అంటే, ఈరోజు సమాధులలో తీసుకోకపోతే ఆ నీళ్లు ఎత్తిపోసి కసువు, గడ్డి, ఆకులు వేసి
ఈరోజు దానం చేసే పరిస్థితి రాదు. నీళ్ళు వచ్చాయి. అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిన చట్టాలు కూడా అమలు కాకపోతే మేము ఏం చేయాలి? ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి. నేనేం చెప్తా సార్, మీరు చూసుకోండి, అన్ని క్యాస్టులకి మంచి జాగాలో శ్మశానాలు ఉంటాయి. ఎస్సీలకి ఎస్టీలకు మాత్రమే ఎందుకు సార్ దౌర్భాగ్యము? గవర్నమెంట్ జీవో లేదా సార్? సార్ నేను చెప్పేది ఏమిటంటే, గవర్నమెంట్ 2023లోనే జీవో పాస్ అయింది. అది మీకు ఆల్రెడీ తెలుసు. నేను ఊరికే మీకు చెప్పేది ఎందుకంటే మాకైనా ఎప్పుడో తెలుస్తాయి. గవర్నమెంట్ వచ్చే ప్రతి జీవో ఫస్ట్ మీకే వస్తుంది. ఎక్కడైతే అనాధీన భూమి ఉన్నా, డీకేటీ భూమి ఉన్నా గుర్తించి ఇచ్చే బాధ్యత మీదే. అది మీరు సొంతంగా నిర్ణయం తీసుకునే పని లేదు. గవర్నమెంటే జీవో ఉంది. లేదట్లా లేకపోతే కొనియాలని ఉంది సార్. మా బాధ అర్థం చేసుకోండి. మీ కాలు పట్టుకుంటాను. మా దళితుల్ని ఈ ఘోరాన్ని మేము చూడలేకపోతాము. దయచేసి మమ్మల్ని ఇది మేము ఎక్కడా చూడలేదు సార్. ఈరోజు చెరువుల్లో కుంటల్లో వేసుకున్న పరిస్థితి ఉన్నా సార్. సార్ మేము సార్ ఇప్పుడు నేను ఎక్కడ కావాలని మండలం మొత్తము ఎక్కడెక్కడ డీకేటీ గుర్తించే పని మీది సార్. మండలం మినిస్టర్ ఒక్కడే రాలా, ఒక్కొక్కరు వీలైంది ఒక్కొక్కరు వచ్చినారు. అక్కడ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉందో సార్ ఇప్పుడు మీరు వినండి. ఇప్పుడు ఆయన ఉపాధి హామీ ఉన్నాడు. మొన్న ఏం చెప్పి ఎక్కడ పోయినా గుంతులు ఉన్నాయి, స్కెచ్లు కూడా కావడం లేదు. దాని స్కెచ్లు మీ దగ్గర ఉన్నాయి. ప్రతి మండలంలో ప్రతి విలేజ్ లో ఎస్సీ కాలనీలో ఉండే స్కెచ్లు దానికి సంబంధించి మొత్తం మీ దగ్గర ఉన్నాయి సార్. లేదు, ప్రభుత్వమే జీవో ఉన్నది. ఎక్కడెక్కడైతే పొలంలో భూములు ఉన్నాయి దాన్ని గుర్తించండి. ఆ స్కెచ్లు కానీ దానికి సంబంధించిన రికార్డు మీ దగ్గర ఉంటుంది, మా దగ్గర ఉండదు. అట్లా లేదంటే కూడా మీరు గవర్నమెంటే జీవో ఉన్నది, చట్టం ఇట్లా కొనియాలని. దయచేసి పని చేసి మా దళితులకు మీరు న్యాయం చేసుకోవాలనుకుంటున్నాను. గత మీటింగ్లో నక్కబడికి సంబంధించిన సమాధులు క్లీన్ చేయమని కమిషనర్ గారు చెప్తే డైరీ డిపార్ట్మెంట్ కూడా చెప్పారు. ఇంతవరకు ఆ పక్కకు రాలేదు. నెక్స్ట్ గత ప్రభుత్వం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి పునూరులో లైటింగ్ ఏర్పాటు చేసి మన దేవుడు అంబేద్కర్ గారికి లైటింగ్ ఏర్పాటు చేస్తే ఆ లైటింగ్ పోయి 6 నెలల తర్వాత పట్టించుకోలేదు మన మున్సిపల్ అధికారులు. అలాగే నక్కబండ, తూర్మక్సల్, కుమరికి సంబంధించిన వాటర్ ట్యాక్స్, ఇంటి ట్యాక్స్ సంబంధించి రవి నాయక్ అయితే సెక్రటరీ 4.5 లక్షలు వసూలు చేసుకుంటున్నాడు. ఆ డబ్బులు మున్సిపాలిటీ జమ చేయకపోగా ఇప్పుడు వాళ్ళ మీదకే గడపాలు ఎత్తుకొని మున్సిపల్ అధికారులు వచ్చి పన్ను కట్టలేదని దాడి చేస్తున్నారు. మీ డిపార్ట్మెంట్ 4.5 లక్షలు వసూలు చేసుకుంటున్నారు, రికవర్ చేయలేదు. మా వాళ్ళు పెట్టిన మళ్ళీ కూర్చొని మాట్లాడుకుంటాను. మా ఇంటి లైక్ ఇంకేం పని చేసినా అర్థం కాదు. నక్కబాండ్లో గత నెలలో సమాధి క్లీన్ చేయమని చెప్తే ఎందుకు క్లీన్ చేయలేదు. తెల్ల 4 గంటలకు వస్తే మా మున్సిపల్ సిబ్బంది అంతా అన్ని ఇల్లు కూడా క్లీన్ చేస్తారు. అందరూ సమాధి క్లీన్ చేయించుకుంటారు. మా సమాధిని క్లీన్ చేస్తా ఎందుకు చేయరు? గత నెలని చెప్పినాం. ఇప్పుడు మీరు రాసుకున్న మళ్ళా ఉన్నట్టు మా సమస్యలు పట్టించుకొని చెప్పేసి అసలు మీటింగ్ చేయలేదు. మీరు పని పడవకు ఎందుకు వచ్చి టైం వేస్ట్ చేస్తారు. సమస్యలు తీర్చేటట్లయితే రండి, లేకపోతే రావద్దండి. 4.5 లక్షలు వసూలు చేసుకున్నాం ఇంటి పనులు, నీటి పనులు. ఎందుకు అది యాక్షన్ తీసుకోవాలి? మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా 2 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఆఫీస్ ఉంది, మనకి బైపాస్ రోడ్లో ఉన్నది. ఇంతకుముందు మన కన్నా క్యాంటీన్లో ఉండేది. అప్పుడు ఉన్నప్పుడు మీకు అందరికీ దగ్గరగా ఉన్నాము. ఇప్పుడు బైపాస్ అయిన తర్వాత మీకు అందరికి కొద్దిగా దూరంగా వెళ్ళాం. కానీ సేవలు అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా అనిపిస్తున్నామండి. మీకు ఏ ఇది ఉన్నా కానీ మా ఆఫీస్కి వచ్చి సంప్రదిస్తే మేము దానికి మీకు ఎటువంటి సేవ కావాలన్నా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. చాలా మంది రోడ్ల మీద తిరుగుతూ ఆకలి మనం చేసుకుంటా ఉన్నారు. ఓకే, వాళ్ళకి మీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఏదైనా వెహికల్ కానీ మన గవర్నమెంట్ సబ్సిడీ లోన్స్ కానీ అది ఎస్సీ చేసుకోవాలి. ఎలా ఏర్పాటు చేసుకోవాలి అది ఎస్సీ కార్పొరేషన్ చెప్పాలండి. ఎస్సీ కార్పొరేషన్లో ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో నేను వాళ్ళు మాకు పెడితేనే మాకు తెలుస్తుంది. పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి లైసెన్స్ ఎట్లా మేడం? ఇప్పుడు చదువుతో సంబంధించి పొంగనూరు పట్టణ సమీపంలోని వ్యాపారాల మరువులో గల శ్రీ దత్తక్షేత్రంలో ఈ నెల 4వ తేదీన గురువారం దత్త జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు భక్త బృందం తెలిపింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 8 నుంచి శ్రీ గణపతి, మృత్యుంజయ, నవగ్రహ, కాలసర్పదోష శాంతి, శ్రీ దత్త, శ్రీ సాయినాథ్, సుదర్శన హోమాలు వేద పండితులు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తర్వాత 11 గంటలకు దత్తాత్రేయుని ఉత్సవమూర్తికి అభిషేకం, అలంకరణ, మహామంగళ హారతి ఉంటుందని భక్తాదులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కేసీటీవీ ద్వారా కోరారు. పూజా
కార్యక్రమాల అనంతరం పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. లెక్కల చిక్కుముడులు విప్పగలిగితే పరీక్షల్లో మార్కులు సాధించడం కష్టమేమీ కాదు. నిత్య జీవితంలోని ప్రతి అంశం లెక్కలతోనే ముడిపడి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. గణితంపై విద్యార్థుల్లో ఆసక్తి పెంచడం, పోటీతత్వం, వారి సృజనకు పదును పెట్టేలా అష్టావధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంజీవరాయ శర్మ వర్ధంతి సందర్భంగా 49వ గణిత అష్టావధానం కార్యక్రమాన్ని మంగళవారం పుంగనూరు పట్టణంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో నిర్వహించారు. జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు హాజరయ్యారు. సులువు రీతిలో గణితం అర్థమయ్యేలా అవధానాలు వివరించారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు రుద్రాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 100 లోపల అంటే 50 పైన 100 లోపల ఒక నెంబర్ చెప్తాను. 67 4/4 మ్యాజిక్ సెట్ రాసి ఈ రాసి పెద్దదిగా ఉండాలి. లాస్ట్ 4/4 ఇది మ్యాజిక్ సెట్. మైసూర్ బోండాలో మైసూర్ ఉంటుంది ఉండదు కదా, నెల్లూరు ముందుకి మనం నెల్లూరులో ఉంటాం, తిరుపతిలో ఉంటాం. బాగున్నాయి కదా. ఇప్పుడు మ్యాజిక్ స్క్వేర్ అంటే మొత్తం 16 బాక్స్ ఉంటాయి. 4 rows 4 columns. సో 67 వచ్చే విధంగా ఈ 16 బాక్సులు ఫిల్ చేయాలి. చూద్దాం ఒకసారి ఆలోచించి చేస్తాను నేను. 67 ఆ బాక్స్ లో వాళ్ళు ఏదైతే అడుగుతారో ఆ బాక్స్ లో మీరు ఆ నెంబర్ నింపితే చాలు సార్. సరే వాళ్ళకే మేము ఆ ఛాయిస్ పిల్లలకి. సార్ ఇక్కడ పింక్ కలర్ నువ్వేనా? ఆ బాక్స్ లో ఏ రోజు ఏ బాక్స్ లో చెప్పాలంటే ఆ సార్ వచ్చి నెంబర్ చెప్తారు. సెకండ్ రోలో ఫస్ట్ వన్, సెకండ్ రోలో ఫస్ట్ వన్ సార్. సెకండ్ రోలో ఫస్ట్ వన్ సార్. 22 ఇంకా కంప్లీట్ కాదా? ఇంకా అది ఆ లో మొత్తం యాడ్ చేస్తే టీచర్స్ అడుగుతాను. బెడ్ వేసుకొని పింక్ కలర్ లో ఉంది ఒక చిన్న పాప. ఏ బాక్స్ లో కావాలన్నా నెంబర్ పైన అక్కడేనా? ఏది ఫస్ట్ లో సెకండ్ కాలం ఏది చెప్పాలి? సెకండ్ అంటే ఫస్ట్ లో సెకండ్ వన్ అంతేనా? 19 ఇంకా మూడైనా ఇంకొకటి ఫిల్అప్ చేస్తాను. నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ నేను ఫిల్అప్ చేస్తాను. మ్యాథ్స్ మేడం మన భయంగా ఉంది. థర్డ్ మేడం ప్రైమ్ నెంబర్ అంటే ఇష్టం ఎక్కువ కాబట్టి 70 వేసుకుందాం మేడం. మీకోసం 70. ఓకే, ఇక్కడతో 4 మార్క్స్ ఇచ్చేది. స్పెషాలిటీ ఏమి అంటే లాస్ట్ కంప్లీట్ అయిపోతే ఈ ఫస్ట్ రో మొత్తం యాడ్ చేస్తే 67 రావాలి. సెకండ్ రో మొత్తం యాడ్ చేస్తే 67. థర్డ్ రో, ఫోర్త్ రో, ఫస్ట్ కాలం, సెకండ్ కాలం, థర్డ్ కాలం, ఫోర్త్ కాలం ఏది యాడ్ చేసినా 67 రావాలి. అది నిదానంగా సెకండ్ ఫస్ట్ రౌండ్ అయింది. సెకండ్ రౌండ్ లో కొన్ని, థర్డ్ రౌండ్ లో జాతీయ స్థాయి కరాటే పోటీల్లో గ్రీన్ వ్యాలీ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. కర్ణాటక రాష్ట్రం చిక్బళాపురం జిల్లాలోని గౌరీ బీదనూరులోని నేతాజీ స్టేడియంలో ఈ నెల 30వ తేదీన జరిగినటువంటి 9వ జాతీయ స్థాయి కరాటే పోటీలో గ్రీన్ వ్యాలీ స్కూల్ విద్యార్థులు కటా, కుమితే విభాగాల్లో పాల్గొన్నారు. వారిలో ఉమేష్, దినకర్, చరణ్, ఉదయ్ తేజ్, వినూప్, నవదీప్, బాలసింహ, అఖిల్లు బంగారు, రజతం మరియు కాంస్య పథకాలు గెలుపొందారని కరాటే మాస్టర్ సెన్షై కేశవ తెలిపారు. విద్యార్థులను గ్రీన్ వ్యాలీ యాజమాన్యం ప్రశంసించారు.
కోటి మంగళవారం వైభవంగా జరిగింది. శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు ఉదయం మంగళ వాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింపుగా చక్ర తీర్థానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ చక్ర తాళ్వారుకు నరసింహస్వామి వారికి, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం, పుష్పాలంకారం చేపట్టి హారతి ఇచ్చారు. హారతి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. सर्वहुदः संभृतं प्रसदाज्यं जातः चक्षुः अजागत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्यागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषादित्यवर्णं तमसस्तु पारे माता पुरस्तात् प्रमुदागहारान् महिमानस्य सन्ति यत्र पूर्वे साध्याः सन्ति देवाः अभ्यः सम्भूतपृथिव्यैरसाच्च यत्मष्टाविदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रोते वेदाहमेतं पुरुषं महान्तं आदित्यवर्णं पथीनां पदमिच्छन्ति वेधसः ॐ सः Go.
జీబీవీలకు 312 జతల దుస్తులను సరఫరా చేస్తున్నట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వెంకటరమణ తెలిపారు. ఈ దుస్తులు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తోందని పేర్కొన్నారు. పుంగనూరులో మంగళవారం గ్రామ దేవతల ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. బెస్తవీధిలోని శ్రీ సుగుటూరు గంగమ్మ, నానబాల వీధిలోని శ్రీ బోయకొండ గంగమ్మ, తాటిమాకులపాలెం శ్రీ తాటిమాను గంగమ్మ, ఇలా పట్టణంతో పాటు గ్రామాల్లోనూ అమ్మవారి ఆలయాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. నిమ్మకాయ దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నెల 3వ తేదీన జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 313 క్లస్టర్లు రైతన్న మీకోసం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, కార్యక్రమాలు విజయవంతం చేయాలని వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 313 క్లస్టర్లు వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా అందరూ ప్రజాప్రతినిధులు, ప్రజలు వర్క్షాప్లో పాల్గొనాలని, రబీ పంట 2025-26, ఖరీఫ్ 2026 మరియు రబీ 2026-27 యాక్షన్ ప్లాన్ వివిధ అంశాలపై రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చి వర్క్షాప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ ప్రకటనలో తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్మశాన వాటికకు సరైన స్థలాలు కేటాయించాలని తహసీల్దార్ కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేసిన రాజా. నాలుగున దత్త జయంతి వేడుకలు, దత్తక్షేత్రంలో ఏర్పాట్లు పూర్తి. అగ్నిమాపక యంత్రాలపై ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు అవగాహన. తిరుమలలో వైభవంగా చక్ర తీర్థ ముక్కోటి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.